ఆంజనేయ, సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఎట్టిదో నీవే తెలుపుతివి కదా. కావు రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగం అనుసరించరా. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చు. నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భువనములకు అధిపతిని కాదు. ప్రభు, ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభింతును గాని నా బోటి అల్పులకు కాదు. ప్రస్తుతము ఒక్క శరణార్థుని, అందునా రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే. అట్టి ఎడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా తరమయ్యేనా ప్రభు. అదీనుగాక. కోటక బ్రహ్మచారికి కోర్కెయేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా. రామ 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 రామాయటన్న నీ నామమొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములకు ఇంకను మోసము చేయనించుకువా నైవంచుకురా. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు ఘల్లు ఘల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది. జానకీ దేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది. అట్టి నీ పాదనిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగా కందెనేమో. తారక బ్రహ్మనామా కోదండ రామ. పిరికి బృంద, పౌరుషహీనుడవై పాదములతో చుట్టి ఇంతటి ధీరుడవు అంతటి శపథమేలా? ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో దేవరికే తెలియను. ఇక ఆర్తరక్షణ మందురా అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీదే కృషింపజేస్తుంటా. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది తల్లి? భక్తవత్సలుడైన పరంధాముడి అందరి ప్రార్థన పెడసేవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినదేమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమి? అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు.
స్వామితో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిచయించుట అనుచితం. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయం పొందుట. ఏమి చాతుర్యము! రణము చేయడట, యయాతిని వీడట, ప్రభుభక్తి పరాయణుడట, ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. సౌరులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోటి బుద్ధి పొంచి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా? మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మ జాడనీ చెవివేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు. శత్రుని తేజమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు. మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు. ప్రాణావశిష్ఠుడవు రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు. ప్రాణములు పణమొడ్డి నీ ప్రాభవంబు నిలుప లంకారణమును గెలుచునాడు. కోటి సాయన మీకొక కొండయ్యే కనడి ఆనాడు. మా జాతి లక్షణము, మా కోటి లక్షణము, మా జాతి లక్షణము, మా కోటి లక్షణము, మా జాతి లక్షణము, మా కోటి లక్షణము నేడు చింతిల్చి వగచిన లాభమేమి? ఆ ఆ ఆ ఆ ఓహో, అది ఎంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ? అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషింపగనేటికి. ఋష్యమూకమందెంతయు కాంది సీకులై హీనగతిల్ పడియుండనేలా. మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి. ప్రభు, ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా? మీ ఆదేశములను ఉల్లంఘించితిమా? శరణాగత రక్షణము పరమధర్మమన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, సాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు కానీ మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణియంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున కొంచుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టీయ దశకంఠు వధింప కుక్షిలో బాణంబు కొట్టగలమే. పరనింద పేరిట వరసాధ్వి జానకిని అగ్నిలో దూకమంచనగలమే. చరణ సేవల గావించు పరమ భక్తు సంప్రదనటంచు శపథంబు సలుపగలమే. నాగరీకులు మీరు, వానరుల మేము నీదు ఘనతకు
సరిసాటి మీరు కాగే అడవులలో ఆకులలమును మీ చెట్టు కొమ్మల మీద కోతి కొమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడమైన నీ మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించటం ఆశ్చర్యమే నీయునూది. ధారుని ఎల్లెడల్ విలయ తాండవమాడు అధర్మమున్ దురాచారము రూపుమాపి ధనుజ ప్రకరంబుల త్రుళ్ళడల్చి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాంచగజాలవే మోహ బుద్ధివై శ్రీమన్మహావిష్ణుదేవ అమేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతన్ యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరమ్ము నీరమ్ము కాగా మహామోధిలోదొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతారా ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవుల్ క్షీరవారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార ధరన్ చాపగా జుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలన్ బెట్టు ద్రోహిన్ హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునందున్ను సురవైరి గర్వాపహార వరాహావతార హరిందూపు ఎందుండెరా డింభకాయంచు నిజపుత్రు బాధించు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వమ్ము ఖర్వమ్ము గావించు పరగీరహర రౌహ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన కన్ను నిన్నుం కనల్లేని గర్వాంధుడా కార్తవీర్యు మహాశౌర్య ధుర్యుం రణంబందు నిర్జించి క్షాత్రాళి క్రొన్నెత్తుటన్ తర్పణం విచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామా ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గూల్ప అవతారమూర్తి పరంధామ కోదండ రామా నమస్తే 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 నమః. ఆంజనేయ, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. గేయాచి విడు. దేవా, నీ దివ్యావతార సందర్శనము నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను. ఆంజనేయ, నిరాయుధునిపై నారి సారించడం నీకు తెలియదా? ఆయుధధారివి. ప్రభు, నేను నిరాయుధుడనట్లు సర్వం సహా వసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము. తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు. అందు సంధించిన శ్రీరామనామమే నా అస్త్రము.
ప్రయోగింపము నీ బాణము. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానములందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడచేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుచుంటిని. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. రామ్ రామ్ శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహం జగత్ప్రలయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. మాయా, విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు. ఈ మాయే ఆ మాతంగ కన్య. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలువగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తి నన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను. నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షి నయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికి పరమసత్యం బయటపడింది. కానీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు. పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదాలదు. ప్రకృతి అంతయు శక్తికి అధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పిస్తూ మనస్తాపానికి గురి చేయవలసి వస్తుంది. నీ చరిత్ర ఆచంద్రార్కము వర్తిల్లుగా. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపసంహారం ఎట్లు? శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమును ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై, సాధు సజ్జన పరిత్రాణమై,
అనవరతము వర్ధిల్లగలదు. ఈ సమరమున సమసిన వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తొలతూగగలరు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు.